డియర్ మ్యాథ్స్, మనం జామెట్రీ సిరీస్లో ఫస్ట్ మనకి లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్ అండ్ సర్కిల్స్ ఉంటాయి. మనము ఈ వీడియోలో లైన్స్ అండ్ యాంగిల్స్ అనే ఫస్ట్ కాన్సెప్ట్ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ జామెట్రీకి వెరీ బేసిక్ కాన్సెప్ట్ ఎవరు అంటే పాయింట్. సో దిస్ పాయింట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ఎ షార్ప్ పెన్సిల్ అని అనుకుందాం. ఒక పాయింట్ అంటే అందరికీ తెలుసు, జస్ట్ డాట్ పెడితే పాయింట్ అవుతుంది. అది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ జామెట్రీ అనమాట. సో పాయింట్ ఎవరు మనకి బేసిక్ కాన్సెప్ట్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ వన్ డైరెక్షన్లో ఇన్ఫైనైట్గా ట్రావెల్ చేసింది అనుకుందాం. ఈ పాయింట్ ఇన్ఫైనైట్గా ట్రావెల్ చేసిందని అనుకుందాం. సో ఒక డైరెక్షన్లో ఈ పాయింట్ కనుక ఇలా ఇన్ఫైనైట్గా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ ఫామ్ అయ్యే పాత్ని మనం రే అంటాం. అందుకే మనకి సన్ రేస్ అంటాం. సన్ అనేది స్టార్టింగ్ పాయింట్, అక్కడ నుండి రేస్ అనేది ఇన్ఫైనైట్గా ట్రావెల్ చేస్తుంటాయి. కాబట్టి ఈ పాయింట్ ఇన్ఫైనైట్గా వన్ డైరెక్షన్లో కనుక ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని మనం రే అని అంటాము. ఒకవేళ ఇదే పాయింట్ టూ డైరెక్షన్స్లో కూడా ఇన్ఫైనైట్గా ట్రావెల్ చేస్తూ ఉంటే ట్రావెల్ చేస్తూ ఉంటే మనకు అప్పుడు స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. నా ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్లో మనం ఒక పీస్ని కట్ చేసి తీసుకుంటే ఆ పీస్కి టూ సైడ్స్ కూడా ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఇన్ఫైనైట్గా అది వెళ్ళదు, లిమిటెడ్గానే కంట్రోల్ అవుతుంది. సో అందుకని మనం టూ పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ జామెట్రికల్గా లైన్ సెగ్మెంట్ అంటాం. సెగ్మెంట్ అంటే ఏంటి? పార్ట్ లేదా పోర్షన్ అని కదా. సో లైన్లో ఒక పార్ట్ తీసుకున్నాం మనం, అందుకని దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటున్నాం. సో ఫస్ట్ పాయింట్, రే, స్ట్రైట్ లైన్, లైన్ సెగ్మెంట్. తర్వాత యాంగిల్. యాంగిల్ని ఎలా డిఫైన్ చేయాలి? సపోజ్ ఈ రే అనేది రొటేట్ అయ్యింది అనుకోండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంతైతే రొటేట్ అవుతుందో, సపోజ్ ఈ పొజిషన్ నుండి ఈ పొజిషన్కి రొటేట్ అయ్యింది. మనం క్లాక్లో కూడా చూస్తూ ఉంటాం, అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అయింది. ఈ హ్యాండ్ ఎంతైతే రొటేట్ అయిందో ఆ అమౌంట్ ఆఫ్ రొటేషన్ని మనం యాంగిల్ అంటాం. ద అమౌంట్ ఆఫ్ రొటేషన్ మేడ్ బై ఎ రే ఈజ్ కాల్డ్ యాంగిల్. జనరల్గా యాంగిల్ని మనం తీటా, ఆల్ఫా, బీటా వీటితో నోటేషన్ చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయో ఫస్ట్ నేర్చుకుందాం మనం. ఓకేనా? రైట్. సో ద ఫస్ట్ టైప్ ఆఫ్ యాంగిల్ వీ హ్యావ్ ఈస్ zero angle. So let us say this angle is theta. When I say theta is equal to 0, this is called zero angle. This is called zero angle, where this ray is not making any rotation. ఎలాంటి రొటేషన్ కూడా అది చేయటం లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఫామ్ చేస్తున్న యాంగిల్ ఎంత అంటే 0 degrees. సెకండ్ వన్ ఎక్యూట్ యాంగిల్. సో ఎక్యూట్ యాంగిల్, దేనిని మనం ఎక్యూట్ యాంగిల్ అనాలి? తీటా కనుక 0కి 90 degreesకి మధ్యలో ఉంటాయి, అంటే 0 కన్నా ఎక్కువ ఉండాలి. 0 కాదు, 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 degrees కన్నా తక్కువ ఉండాలి. సో దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం. చూడండి, ఈ రే రొటేట్ చేస్తుంది, ఎంత? 90 degrees అవ్వకుండా రొటేట్ అయ్యింది. సో దిస్ ఈజ్ లెస్ దాన్ 90 degrees. సో ఇలాంటి యాంగిల్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఇక్కడ తీటా అనేది ఎగ్జాక్ట్లీ 90 degreesకి ఈక్వల్ అవుతుంది. చూడండి, ఈ రే అనేది ఇక్కడ వరకు రొటేట్ అయ్యింది, ఇంతవరకు రొటేట్. దీన్ని మనం యాక్చువల్గా ఇలా చూపిస్తాం. సో దీన్ని మనం 90 degrees, which is called right angle. Right angle. Next, fourth one we have
అబ్ట్యూజ్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్. సో తీటా అనేది మనకి 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి మధ్యలో కనుక ఉంటే, తీటా అనేది మనకి 90 డిగ్రీస్కి 180 డిగ్రీస్కి మధ్యలో ఉంటుందని మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. చూడండి, తీటా అనేది ఎలా ఉండాలి, మనకి 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. అలాంటి యాంగిల్ మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ నుండి రే అనేది ఇక్కడ వరకు రొటేట్ అయితే అది 90 అవుతుంది. సో అందుకని కొంచెం 90 కన్నా ఎక్కువ తీసుకుంటున్నాం మనం. దిస్ ఈజ్ మోర్ దాన్ 90 డిగ్రీస్. దీన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్. సో ఇక్కడ తీటా కనుక 180 డిగ్రీస్ రొటేషన్ చేస్తే దాన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటాం. చూడండి, ఈ రే ఇక్కడ నుండి రొటేట్ అయ్యి ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చి ఆగిపోతుంది, కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్. దీన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అంటారు, వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. నెక్స్ట్ వీ హ్యావ్ రిఫ్లెక్స్ యాంగిల్. నెక్స్ట్ ఏంటి, రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి, తీటా అనేది 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి, కానీ 360 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి. అలాంటి యాంగిల్ మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. చూడండి, ఈ రే ఇక్కడ వరకు వస్తే మనం 180 అన్నాం కదా, ఇంకొంచెం 180 కన్నా ఎక్కువ రొటేషన్ కనుక చేస్తే దాన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. సో మోర్ దాన్ 180 డిగ్రీస్ చేసింది అనమాట. లాస్ట్ వన్ మనకి కంప్లీట్ యాంగిల్ ఉంది. ఏంటది లాస్ట్ వన్, కంప్లీట్ యాంగిల్. సో కంప్లీట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రే కంప్లీట్గా రొటేట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్ రీచ్ అయ్యింది. కంప్లీట్గా రొటేట్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్ కనుక రీచ్ అయితే దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు తీటా 360 డిగ్రీస్. తీటా ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో ఇవి బేసిక్ ఐడియాస్ ఆఫ్ జామెట్రీ ఇన్ లైన్స్ అండ్ యాంగిల్స్. చూడండి, మనం ఏమేమి నేర్చుకున్నాం, పాయింట్, రే, స్ట్రైట్ లైన్, లైన్ సెగ్మెంట్, what is an angle, what are different types of angles we have, zero angle, acute angle, right angle, obtuse angle, straight angle, reflex angle and complete angle. సో ఈ బేసిక్ ఐడియాస్ మనకు ఉంటే కనుక జామెట్రీ మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటో చూద్దాం. జనరల్గా ఫాదర్ మదర్, విడివిడిగా ఫాదర్ మదర్ అన్నాం కదా, వీళ్ళిద్దరిని కలిపి పిలవాలన్నప్పుడు పేరెంట్స్ అంటున్నాం కదా. సో అలాగే యాంగిల్స్ విడివిడిగా ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఎలా అయితే ఉన్నాయో పెయిర్స్ ఎలా ఉంటాయి. మనం పేరెంట్స్, సిబ్లింగ్స్, స్పౌస్ ఇలా కామన్ నౌన్స్తో ఎలా అయితే పిలుస్తున్నామో ఇక్కడ కూడా పెయిర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి ఆ పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పెయిర్ వీ హ్యావ్ కాంప్లిమెంటరీ పెయిర్. కాంప్లిమెంటరీ పెయిర్. సో పెయిర్ అంటున్నాం కాబట్టి అక్కడ 2 యాంగిల్స్ ఉండాలి. ఆ 2 యాంగిల్స్ని నేను కొంచెం సేపు తీటా ఆల్ఫా అనుకుంటున్నాను. తీటా ఆల్ఫా. ఈ 2 యాంగిల్స్ యొక్క సమ్ తీటా ప్లస్ ఆల్ఫా మొత్తం కనుక 90 డిగ్రీస్కి ఈక్వల్ అయితే ఆ పెయిర్ని కాంప్లిమెంటరీ పెయిర్ అంటారు. సో ఎగ్జామ్లో మనకి ఏమంటారు అంటే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 40 డిగ్రీస్ అన్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి, ఒకటి 40 ఇంకొకటి ఏమై ఉంటుంది 50 అని చెప్పేస్తే సరిపోతుంది. సో ఆ సమ్ అనేది మనకి 90 డిగ్రీస్ అవ్వాలి. నెక్స్ట్ కాంబినేషన్, నెక్స్ట్ పెయిర్ వచ్చేసి సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఆ పెయిర్ యొక్క సమ్ తీటా ప్లస్ ఆల్ఫా అనేది వాటిని 180 డిగ్రీస్ అని ఏమంటాం, 180 డిగ్రీస్. సమ్ కనుక 180 డిగ్రీస్ అయితే ఆ పెయిర్ని మనం సప్లిమెంటరీ పెయిర్ అని పిలవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ 90 డిగ్రీస్ అనేది సప్లిమెంట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి, 90 డిగ్రీస్కి సప్లిమెంట్ ఎవరు, యాడ్ చేస్తే 180 రావాలి. 90కి ఏం యాడ్ చేస్తే 180 వస్తుంది, 90నే యాడ్ చేస్తే వస్తుంది.
కాబట్టి 90 degrees is supplement of itself అన్నమాట. Next we have adjacent angles. సో టూ యాంగిల్స్ని adjacent angles అని ఎప్పుడు అంటాం. adjacent అంటే అర్థం ఏంటి? పక్కనే ఉన్న యాంగిల్స్. సో టూ యాంగిల్స్ని ఎప్పుడు adjacent అంటాము అంటే ఇఫ్ దీస్ టూ యాంగిల్స్ హ్యావ్ కామన్ ఆర్మ్, ARM, కామన్ ఆర్మ్ లేదా కామన్ రే అనొచ్చు. రైట్, చూడండి మనకి ఒక టూ యాంగిల్స్ ఉన్నాయి. ఇది తీటా, ఇది ఆల్ఫా. ఈ రెండుకి కామన్ ఆర్మ్ MN రేస్కి కామన్ ఆర్మ్ ఎవరు? L. సో ఈ టూ యాంగిల్స్కి కనుక కామన్ ఆర్మ్ ఉంటే ఆ రెండు యాంగిల్స్ని మనము adjacent angles అంటారు. నెక్స్ట్ లీనియర్ పెయిర్. Linear pair is also adjacent angles pair, but whose sum is 180 degrees. So it's a special case of adjacent angles. So this is the common arm and this is L line. These are two angles alpha and theta. If I take complete angle, if I take this one, we will get 180 degrees. 180 degrees is divided into two parts as theta and alpha, whose sum is 180 degrees and they are adjacent to each other. That is why they are called linear pair. They are adjacent, especially sum is 180. Such combination is especially called as linear pair. Next we have vertically opposite angles. If two lines meet at one point, then they will form four angles. Let us see. This is straight line L and this is straight line M, who are meeting at the point say X. Now the angles here, it is formed one angle and this is another angle, this is another angle and this is another angle. Total four angles are formed. So let me name them: theta, alpha, beta, gamma. Four angles are formed. If you see, theta and alpha are adjacent angles as well as their sum is 180 degrees. So theta and alpha are linear pair. If I say alpha and beta, they are also adjacent and especially linear pair. If you take beta and gamma, they are also adjacent as well as linear pair. If I take theta and gamma, they are also adjacent as well as linear pair. Now what we have to discuss here is vertically opposite angles. So if I see theta and beta are vertically opposite angles. What is another pair? Alpha and gamma are also vertically opposite angles. So these are the different pairs of angles we have in geometry. First combination we have complementary pair, second one supplementary pair, third one we have adjacent angles, fourth one linear pair, fifth one vertically opposite angles. These are the pairs of angles that we have in geometry in basic. Here theta and alpha are vertically opposite angles as we discussed, right? Now let us observe the relation between theta and alpha. Now if I take this one as beta, we know that this is linear pair, right? If linear pair, the sum of two angles must be 180 degrees. If this angle is theta, then beta must be
180 minus theta. 180 minus theta. Now if I see here, beta is equal to 180 minus theta. Now if I observe alpha beta, this is also linear pair whose sum is 180 degrees. Or else let me take both theta and alpha in this manner. Here theta and alpha are vertically opposite angles. ఇక్కడ మనకి థీటాకి ఆల్ఫాకి ఉన్న రిలేషన్ ఏంటో అర్థం చేసుకుందాం. సపోజ్ ఇఫ్ ఐ టేక్ హియర్ ద యాంగిల్ బీటా, యాజ్ వీ నో theta and beta are adjacent angles and especially linear pair. Also alpha and beta are adjacent angles as well as especially linear pair. Linear pair అంటే ఏంటి? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 అయి ఉంటుంది. అవి రెండు కూడా adjacent అయి ఉండాలి. ఇది మనకి లీనియర్ పెయిర్ అంటాం కదా. సో ఇప్పుడు నేను థీటాని ఏమని రాసుకోవచ్చు? ఈ రెండింటి సమ్ము 180 అయితే దాంట్లో ఒకటి బీటా అయితే థీటా ఎంత అవ్వాలి? 180 మైనస్ బీటా అవ్వాలి. ఇప్పుడు మనం ఆల్ఫాని బీటాని అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు కూడా ఎవరు? లీనియర్ పెయిర్. ఆ రెండింటి సమ్ ఏమవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఆ రెండిట్లో ఒకటి బీటా అయితే ఆల్ఫా ఏమవ్వాలి? 180 మైనస్ బీటా అవ్వాలి. సో ఇప్పుడు థీటా అని అడిగితే దాని వాల్యూ 180 మైనస్ బీటాని, ఆల్ఫా అని అడిగినా కూడా వాల్యూ 180 మైనస్ బీటాని. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? రెండు కూడా ఈక్వల్. థీటా ఆల్ఫా రెండు కూడా ఈక్వల్ అని అర్థమవుతుంది కదా. కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. చూడండి, బాగా అర్థం చేసుకోవడానికి మనము ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ తీసుకొని చూద్దాం. ఇక్కడ నేను మీకు 50 డిగ్రీస్ ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది అని అడిగారు మనని కదా. ఆపోజిట్ యాంగిల్ ఎంత అని అడిగారు. చూడండి, ఇది లీనియర్ పెయిర్, ఇది బీటా కదా, మనకు తెలియాల్సింది బీటా. 50 ప్లస్ బీటా ఏమై ఉండాలి? 180. కాబట్టి బీటా ఏమై ఉండాలి? 130 అయి ఉండాలి. నా నెక్స్ట్ ఇక్కడ తెలియాల్సింది క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్ 130 కలిపి మళ్ళీ ఏమైనాయి? లీనియర్ పెయిర్ అయినాయి. ఆ రెండింటి సమ్ ఏమవ్వాలి? 180 అవ్వాలి. దాంట్లో ఒకటి 130 అయితే క్వశ్చన్ మార్క్ ఏమవ్వాలి? 50 డిగ్రీస్ అవ్వాలి. 50 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇస్ ద వన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. Now let us discuss what is intersecting lines, concurrent lines and parallel lines. Intersecting lines అంటే ఏవైనా 2 లైన్స్ తీసుకోవాలి. ఎన్ని లైన్స్ తీసుకోవాలి? 2 లైన్సే. అవి రెండు కూడా ఒక కామన్ పాయింట్ దగ్గర కనుక మీట్ అవుతుంటే వాటిని మనం జామెట్రికల్గా టెక్నికల్గా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. జామెట్రికల్గా ఏమంటాం? ఇంటర్సెక్టింగ్ లైన్స్. If I take L and M, 2 lines, they are intersecting at the point A, then these 2 lines are called intersecting lines. And that point A, which is common point for both the lines, is called point of intersection. It is called point of intersection. Coming to concurrent lines, where you have to take 3 or more lines, not exactly 2 lines. So if 3 or more lines have same common point, then those lines are called concurrent lines. And the common point, let us say A, is called point of concurrence. When there are only 2 lines, those lines are called intersecting lines. If more than 3 or 3, then those we can call concurrent lines అని పిలవాల్సి ఉంటుంది. నెక్స్ట్ parallel lines. Parallel lines are the lines which don't have any common points. ఎలాంటి కామన్ పాయింట్స్ లేని లైన్స్ని మనం parallel lines అంటాం. సింపుల్ టెర్మినాలజీలో చెప్పుకోవాలి అంటే those 2 lines can never meet. అవి రెండు కూడా ఎక్కడా కూడా కలుసుకోవు. సో parallel lines L and M.
వేర్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ పాయింట్ టు మీట్. సో ఇవి ఎక్కడ కలవటం లేదు కాబట్టి వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. Now let us discuss angles formed by transversal. First let us see what is a transversal. Transversal is a straight line which intersects two or more lines at different points. చూడండి, LMN అనే 3 డిఫరెంట్ లైన్స్ని T అనే లైను 3 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మీట్ అవుతూ ఉంది లేదా ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంది. సో ఇఫ్ వన్ లైన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ 2 or more lines not at single point but at different points is called a transversal. Now when it is intersecting 2 or more lines at different points it will form different angles. ఎప్పుడైతే ఈ ట్రాన్స్వర్సల్ మనకి ఈ స్ట్రైట్ లైన్స్ని డిఫరెంట్ పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ మనకి యాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ యాంగిల్స్ని మనం ఏమనొచ్చు, వాటికి ఏమన్నా స్పెషల్ నేమ్స్ ఉన్నాయా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. నౌ ఐఎమ్ టేకింగ్ హియర్ 2 lines L and M and I am taking T as the transversal. Let us name the angles that are formed by the transversal. ఫస్ట్ ఈ ట్రాన్స్వర్సల్ ఫామ్ చేస్తున్న యాంగిల్స్కి ముందు నేమ్స్ పెడదాం మనం, ఓకేనా. దీని యాంగిల్ 1 అంటున్నాము, దీని యాంగిల్ 2, దీని యాంగిల్ 3 అంటాము, ఇది యాంగిల్ 4. లెట్ us say యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినాయి మనకి? 8 యాంగిల్స్ ఫామ్ అయినాయి. వీటిల్లో మనం అబ్జర్వ్ చేస్తే సో వీటిని మనం ఇలా క్లాసిఫై చేసుకోవచ్చు. ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉన్న యాంగిల్స్, ట్రాన్స్వర్సల్కి డిఫరెంట్ సైడ్ ఉన్న యాంగిల్స్. అట్లాగే 2 లైన్స్కి ఇన్సైడ్ ఉన్న యాంగిల్స్, ఈ 2 లైన్స్కి అవుట్ సైడ్ ఉన్న యాంగిల్స్. ఈ ఇన్సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ని మనం ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం, అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు ఈ యాంగిల్స్ యొక్క పెయిర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ కాంబినేషన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. అవి ఇంటీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి అంటున్నారు, ఆల్టర్నేట్ అయి ఉండాలి అంటున్నారు. ఆల్టర్నేట్ అంటే అర్థం ఏంటంటే ట్రాన్స్వర్సల్కి ఒక యాంగిల్ ఒక సైడ్ ఉంటే ఇంకో యాంగిల్ ఇంకొక సైడ్ ఉండాలి. ఈ 2 లైన్స్ని టచ్ చేస్తూ ఉండాలి. చూడండి, 4, 5 ఎలా ఉన్నాయి? ట్రాన్స్వర్సల్కి ఎయిదర్ సైడ్ ఉన్నాయి, అండ్ ఇంటీరియర్లో ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. యాంగిల్ 4, యాంగిల్ 5 ఈ కాంబినేషన్ మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అట్లాగే యాంగిల్ 3, యాంగిల్ 6 అవి కూడా ఇంటీరియర్లో ఉన్నాయి, ఎయిదర్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఉన్నాయి. యాంగిల్ 3, యాంగిల్ 6. సో వీటిని కూడా మనం ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. నెక్స్ట్ ఎన్ని కాంబినేషన్స్ వచ్చినాయి మనకి? 2 కాంబినేషన్స్. అట్లాగే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ అంటే ఎయిదర్ సైడ్ తీసుకోవాలి, ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 అనేది ఎక్స్టీరియర్లో ఉంది, 1 ఇటు సైడ్ ఉంది కాబట్టి మనం అటు సైడ్ ఉండాలి, కాబట్టి 8 తీసుకోవాలి. యాంగిల్ 1, యాంగిల్ 8 ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఇంకో కాంబినేషన్, ఒకవేళ 2 తీసుకుంటే దీనికి కాంబినేషన్ పెయిర్ ఎవరు? 7 అవుతారు. 2 ఎక్స్టీరియర్లో ఉన్నాయి, ఐదర్ సైడ్ అదొక సైడ్ ఇదొక సైడ్ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాము. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. వేటిని కరస్పాండింగ్ అంటాము అంటే ఇప్పటివరకు మనం ట్రాన్స్వర్సల్కి ఐదర్ సైడ్ తీసుకున్నాం కాబట్టి వాటిని ఆల్టర్నేట్ అన్నాం. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్ సేమ్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ ఇంటీరియరా ఎక్స్టీరియరా చెప్పలేదు, అంటే 2 ఇంటీరియర్ తీసుకుంటే అవి ఇంటీరియర్ అయిపోతాయి, 2 ఎక్స్టీరియర్ తీసుకుంటే అవి ఎక్స్టీరియర్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డిస్కషన్ లేదు కాబట్టి ఒక ఇంటీరియర్ ఒక ఎక్స్టీరియర్ తీసుకోవాలి. ఆల్టర్నేట్ అన్న పదం వాడలేదు కాబట్టి ఎయిదర్ సైడ్ తీసుకోవడానికి అవకాశం లేదు, 2 సేమ్ సైడే ఉండాలి, ఒకటి ఇంటీరియర్ అయి ఉండాలి, ఒకటి ఎక్స్టీరియర్ అయి ఉండాలి. చూడండి, యాంగిల్ 1 అనేది ఎక్స్టీరియర్ అయితే యాంగిల్ 6 అనేది ఇంటీరియర్,
రెండు కూడా సేమ్ సైడ్ ఉండాలి. వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. చూడండి, యాంగిల్ 1 యాంగిల్ 6 కాంబినేషన్ ఏమవుతుంది? కరస్పాండింగ్ యాంగిల్. ఇంకొక పెయిర్ ఎవరున్నారు ఇక్కడ? యాంగిల్ 2 యాంగిల్ 5, యాంగిల్ 2 యాంగిల్ 5. నెక్స్ట్ కాంబినేషన్ ఎవరున్నారు? యాంగిల్ 4 యాంగిల్ 7. నెక్స్ట్ కాంబినేషన్ ఎవరున్నారు? యాంగిల్ 3 యాంగిల్ 8. So these are the angles formed by a transversal. We have 3 types basically. First combination is alternate interior. Alternate అంటే either side ఉండాలి, interior అంటే లోపలే ఉండాలి. Alternate exterior. Alternate అంటే either side ఉండాలి, exterior అంటే రెండు బయటే ఉండాలి. Corresponding. Alternate అన్న మాట వాడలేదు కాబట్టి సేమ్ సైడ్ ఉండాలి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అన్న మాట వాడలేదు కాబట్టి ఒక ఇంటీరియర్ ఒక ఎక్స్టీరియర్ అయి ఉండాలి. వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాము. ఇక్కడ ట్రాన్స్వర్స్ వల్ల ఫామ్ అయ్యే యాంగిల్స్ ఏంటో మనం నేర్చుకున్నాము. ఇక్కడ ఒక స్పెషల్ కేసు ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది జామెట్రీ మొత్తానికి హార్ట్ అనమాట. సో ఏంటంటే ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఏ రెండు లైన్స్ని అయితే ట్రాన్స్వర్సల్ కట్ చేస్తుందో ఆ రెండు లైన్స్ కనుక ప్యారలల్గా కనుక ఉండుంటే మనకు ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటంటే ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఎంని నేను ఎల్ మీదకి ఓవర్లాప్ చేస్తున్నా, తీసుకెళ్తున్నా, ఇలా తీసుకువెళ్తున్నా, ఎల్ మీదకి వెళ్ళిపోతుంది. ఏ ఏ యాంగిల్స్ మెర్జ్ అయిపోతాయో అబ్జర్వ్ చేయండి. ఏ యాంగిల్స్ మెర్జ్ అయిపోతాయి అబ్జర్వ్ చేయండి. 2, 5 మెర్జ్ అయిపోతాయి, 1, 6 మెర్జ్ అయిపోతాయి, 4, 7 మెర్జ్ అయిపోతాయి, 3, 8 మెర్జ్ అయిపోతాయి. జాగ్రత్తగా వినండి. ఎంని నేను గ్రాడ్యువల్గా ఎల్ మీదకి తీసుకెళ్తున్నా. ఏ ఏ యాంగిల్స్ మెర్జ్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయండి. 1 దగ్గరికి 7 వెళ్ళిపోతుంది. సారీ, 1 దగ్గరికి ఎవరు వెళ్ళిపోతారు? 6 వెళ్ళిపోతుంది. సారీ, నెక్స్ట్ 4 దగ్గరికి ఎవరు వెళ్తారు? 7 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 8 ఎవరితో మెర్జ్ అవుతుంది? 3తో. నెక్స్ట్ 5 ఎవరితో మెర్జ్ అవుతుంది? 2తో మెర్జ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1, 6 మెర్జ్ అవుతున్నాయి. 1, 6 ఎవరు అంటే ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండి ఒక ఇంటీరియర్ ఒక ఎక్స్టీరియర్ అయినాయి కాబట్టి, ఒక ఇంటీరియర్ ఒక ఎక్స్టీరియర్ అయ్యి ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్. రెండు మెర్జ్ అయినాయి అంటే అర్థం ఏంటి? ఈక్వల్, సేమ్. సో అందుకని కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడు? ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అయితేనే. లేకపోతే ప్యారలల్ లేకపోతే ఎం వెళ్ళి ఎగ్జాక్ట్గా ఎల్తో మెర్జ్ అవ్వదు, ఓవర్లాప్ అవ్వదు, ఇంటర్సెక్ట్ అవుతుంది. ప్యారలల్ లైన్స్ అయినప్పుడు మాత్రమే కంప్లీట్గా దాంతో అసోసియేట్ అయిపోతుంది, దాంతో కంప్లీట్గా కలిసిపోతుంది అనమాట. అలా కాకుండా అవి రెండు ప్యారలల్ కాకపోతే అవి రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి, రైట్? అలా కనుక ప్యారలల్ అయ్యి ఉంటే కనుక కరస్పాండింగ్ యాంగిల్స్ ఒకదాంతో ఒకటి మెర్జ్ అయిపోయి ఈక్వల్ అయిపోతాయి లేదా సేమ్ అయిపోతున్నాయి. కాబట్టి థర్డ్ది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో మనకి ఆల్టర్నేట్ ఇంటీరియర్ ఎవరు? ఒకళ్ళు ఒక సైడ్ ఉంటే ఒకళ్ళు ఇంకొక సైడ్ ఉండాలి. సో నేనేం తీసుకుంటున్నాను? 3, 6 తీసుకుంటున్నాను కదా. 6 ఎవరితో మెర్జ్ అయింది? 1తో మెర్జ్ అయింది. 6 ఎవరితో మెర్జ్ అయింది? 1తో మెర్జ్ అయింది. ఇప్పుడు 6 అన్న 3 ఎవరు? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, అవి రెండు ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి. కాబట్టి 6 ఎవరెవరితో ఈక్వల్ అవుతుంది? 1తోనూ ఈక్వల్ అవుతుంది, 3తోనూ ఈక్వల్ అవుతుంది. కానీ 3 and 6 ఎవరు? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ ప్రొవైడెడ్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. నెక్స్ట్ ఇంకొక పేరు తీసుకుని అబ్జర్వ్ చేద్దాం. 3, 6 తీసుకుందాం. ఇప్పుడు ఈ 6 ఎవరితో మెర్జ్ అయిందో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ అట్లాగే 4, 5 తీసుకుందాం. 5 ఎవరితో మెర్జ్ అవుతుంది? 2తో. కాబట్టి 2 దగ్గరికి 5 వచ్చి మెర్జ్ అయిపోయింది. 2 అన్నా ఒకటే, 5 అన్నా ఒకటే. ఇప్పుడు ఈ 5, 4 ఎవరు? వర్టికల్లీ ఆపోజిట్ అయినాయి.
5 ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పుడు ఏమని పిలువబడుతున్నది, వర్టికల్లీ ఆపోజిట్ అంటున్నాం. అవి ఆల్వేస్ ఈక్వల్ అని నేర్చుకున్నాం మనం. కాబట్టి ఇక్కడ 4, 5 కూడా ఈక్వల్ అయింది. కానీ అసలు ఒరిజినల్గా 4, 5 ఎవరు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి అవి రెండు ఈక్వల్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ మనకి ఏమున్నాయి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. చూడండి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ ఎవరు మనకి, 1, 8. 8 ఎవరితో మెర్జ్ అవుతుంది, 3తో మెర్జ్ అవుతుంది. కాబట్టి 3 అన్నా 8 అన్నా ఒకటే, ఎందుకని 3 and 8 కరస్పాండింగ్ యాంగిల్స్. కాబట్టి ఇప్పుడు 1, 8 ఏమయ్యారు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అవి రెండు కూడా సేమ్. కాబట్టి 1 and 8 ఆర్ వర్టికల్లీ ఆపోజిట్ అండ్ దే ఆర్ ఈక్వల్. Therefore 8 and 1 which are alternate exterior angles are also equal provided L is parallel to M. కాబట్టి ఒక ట్రాన్స్వర్స్ వల్ల ఫామ్ అయ్యే యాంగిల్స్ 3 టైప్స్ బేసికల్గా మనం నేర్చుకున్నాం. ఒక కాంబినేషన్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఈ 3 కాంబినేషన్స్లో ఉన్న ప్రతి పేరు కూడా ఈక్వల్ ప్రొవైడెడ్ L ఈజ్ ప్యారలల్ టు M. L అనేది కనుక Mతో ప్యారలల్గా ఉంటే ఈ 3 పేర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ మనకి LM అనేవి ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ట్రాన్స్వర్స్లు చేసే యాంగిల్స్ ఏంటో మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఒక యాంగిల్ 80 degrees అని ఇస్తున్నారు. రిమైనింగ్ యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ ఒక యాంగిల్ని బేస్ చేసుకొని మొత్తం రిమైనింగ్ 7 యాంగిల్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇది 80 degrees అని మనకు తెలుసు కదా. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, 80 degrees అవుతుంది. నెక్స్ట్ ఇది 80 అయితే మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఈ 80 degrees కలిపి లీనియర్ పెయిర్ అంటాం కదా. లీనియర్ పెయిర్ ఏమవుతుంది, మొత్తం 180 degrees అవ్వాలి. సమ్ 180 degrees అయినప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది, 100 degrees ఉంటుంది. ఇది 100 అయితే దీనికి వర్టికల్లీ ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఏమవుతుంది, 100 అవ్వాలి. వెరీ గుడ్. నెక్స్ట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని నేర్చుకున్నాం కదా. కరస్పాండింగ్ యాంగిల్ అంటే 80కి కరస్పాండింగ్ ఎవరు అంటే సేమ్ సైడ్ ఉండి ఇంటీరియర్లో ఉండాలి. ఎందుకని, 80 ఆల్రెడీ ఎక్స్టీరియర్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఇంటీరియర్లో తీసుకుంటున్నాను, సేమ్ సైడ్ తీసుకుంటున్నాను, అది మనకి 80 degrees అవుతుంది. సో ఇది 80 అయితే వర్టికల్లీ ఆపోజిట్ ఏమవుతుంది, 80 అవుతుంది. ఇది 80 అయితే లీనియర్ పెయిర్ ఏమవుతుంది, 100 అవుతుంది. ఇది 80 అయితే లీనియర్ పెయిర్ ఏమవుతుంది, 100 అవుతుంది. లేదా 100కి 100 ఎవరు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ విధంగా L ఈజ్ ప్యారలల్ టు M అని కనుక తెలిస్తే వీ కెన్ ఫైండ్ ఆల్ ద రిమైనింగ్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై ది ట్రాన్స్వర్సల్ ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ ప్రొవైడెడ్. ఒక్క యాంగిల్ ప్రొవైడ్ చేస్తే చాలు, ఈ ట్రాన్స్వర్సల్ ఫామ్ చేసేటువంటి రిమైనింగ్ యాంగిల్స్ అన్నిటిని కూడా మనం ఈజీగా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం ఏమి నేర్చుకున్నాం ఒక్కసారి రివైజ్ చేద్దాం. పాయింట్, ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ జామెట్రీ. రే, పాయింట్ అనేది ఒకవైపు ఎండ్లెస్గా ట్రావెల్ చేస్తూ ఉంటే రే ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్, అదే పాయింట్ 2 డైరెక్షన్స్లో ఎండ్లెస్గా ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. లైన్ సెగ్మెంట్, పార్ట్ ఆఫ్ ది లైన్ విచ్ ఇస్ హ్యావింగ్ 2 ఎండ్ పాయింట్స్. అటు సైడ్ ఒక ఎండ్ పాయింట్, ఇటు సైడ్ ఒక ఎండ్ పాయింట్ ఉంటే దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అంటాం. నెక్స్ట్ యాంగిల్. యాంగిల్ అంటే ఏంటంటాం, అమౌంట్ ఆఫ్ రొటేషన్ మేడ్ బై ఏ రే. రే ఎంత రొటేషన్ చేసిందో చెక్ చేసుకుంటే వచ్చేదే మనకి యాంగిల్. సో ఇది రే అనుకుంటే అది ఎంత రొటేషన్ చేసిందో చెక్ చేసుకో. మనం అక్కడ ఎంత రొటేషన్ చేసింది అనే దాని మీద బేస్ అయ్యి మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ 0 యాంగిల్. సో తీటా 0 యాంగిల్ అంటే రే ఇంకా ఏం మూమెంట్ జరగలేదు కాబట్టి తీటా 0. ఇప్పుడు నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏమనుకున్నాం మనం, 0 నుండి 90 degrees మధ్యలో. ఒకవేళ రే ఇక్కడ వరకు రొటేట్ అయితే కనుక
ఇది మనకి లెస్ దాన్ 90 degrees విచ్ ఇస్ కాల్డ్ ఎక్యూట్ యాంగిల్. దీన్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ రైట్ యాంగిల్ ఎగ్జాక్ట్గా 90 degrees, అంటే రొటేషన్ ఇక్కడ వరకు కనుక జరిగితే దాన్ని మనం రైట్ యాంగిల్ అంటాం. ఇక్కడ ఉన్న రొటేషన్ ఇక్కడ వరకు వచ్చింది, ఈ రొటేషన్ ఫర్దర్గా కంటిన్యూ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఫర్దర్ కంటిన్యూ అయ్యి మనకి ఇక్కడ వరకు కనుక వస్తే మోర్ దాన్ 90 degrees విచ్ ఇస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్. విచ్ ఇస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్. ఇంకా ఎక్స్టెండ్ అయ్యి ఇక్కడ వరకు కనుక రొటేట్ అయితే దీన్ని మనం 180 degrees ఫామ్ అయింది అంటాం. అది మనకి స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యి ఇక్కడ వరకు కనుక వచ్చి ఉంటే దిస్ ఇస్ మోర్ దాన్ 180 degrees. సో దీన్ని మనం రిఫ్లెక్స్ యాంగిల్ అన్నాము. ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ కనుక రీచ్ అయితే, ఎవరిని రీచ్ అవ్వాలి? ఒరిజినల్ పొజిషన్. ఇదే ఇలా రొటేట్ అయ్యి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ మీదకి ఓవర్లాప్ అయ్యింది. ఇక్కడ మనకి 360 degrees. ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మళ్ళీ అక్కడికి వచ్చి ఎండ్ అయింది కాబట్టి కంప్లీట్ అయింది కాబట్టి కంప్లీట్ యాంగిల్ అన్నాం. ఇవి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ రొటేషన్ మేడ్ బై ఏ రే. నెక్స్ట్ మనం పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ చెప్పుకున్నాం. ఏమేం పెయిర్స్ ఉన్నాయి? కాంప్లిమెంటరీ పెయిర్ అంటే ఎవరు? హూజ్ సమ్ ఈస్ 90 degrees. నెక్స్ట్ సప్లిమెంటరీ పెయిర్ హూజ్ సమ్ ఈస్ 180 degrees. Next adjacent angles. Two angles having the common arm are called adjacent angles. Vertically opposite angles. When two lines intersect at one point, those two angles which don't have the common arm లేకుండా ఉన్నటువంటి ఆ రెండు యాంగిల్స్ని మనం వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఇంకా ఆ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అని కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ లీనియర్ పెయిర్. లీనియర్ పెయిర్ ఈస్ a pair which are adjacent angles and as well as whose sum is 180 degrees. The pair is called linear pair. ఇవి పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకున్నాం అన్నమాట.